సో, అయితే నేను కుకింగ్ వీడియో అలాంటివయితే ఏమీ తీయలేదనమాట. హడావిడి అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 అలా 5కి స్టార్ట్ అయ్యి ఫ్రెండోళ్ళ ఇంటికి స్టే చేద్దాం అబుదాబిలో అనుకున్నాం. బట్ అవేమీ కుదరలేదు. సో, ఎళ్ళే ముందయితే ఇవన్నీ చెక్ చేసుకుంటున్నా. గ్యాస్ అన్నీ ఆఫ్ చేశామా, అన్నీ నీట్‌గా పెట్టుకున్నానా లేదా అని. యాక్చువల్లీ 15 డేస్ అన్నట్టే వచ్చామనమాట. ఇంక మేము బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు. 2 జతలే తెచ్చుకున్నాము. సడెన్‌గా ఎమర్జెన్సీ వెకేషన్ కాబట్టి సో, మొత్తం సర్దేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. టైం అయిపోతుంది అన్నట్టు. ఐ థింక్ ఇంటికాడే 10 అయిపోయింది. 10 ఐ థింక్ అబుదాబిలో మాకు 4:30కి ఫ్లైట్ అనమాట. సో, షార్జా నుండి అబుదాబికి ఎట్లా లేదన్నా 2 అవర్స్ పట్టేస్తది. సో, బొంగడికి కొంచెం బనానా స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఎక్కడ విసిగిచ్చిద్దా అని. ఇంకా కిందకొచ్చేసారు వీళ్ళిద్దరూ. ఇంకా టాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. షార్జాలో మామూలుగా జబ్లీ బస్ స్టాండ్, ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రనౌన్స్ అయితే జబ్లీ బస్ స్టాప్ నుండి మనకి అబుదాబి బస్సెస్ అయితే ఉంటాయి. సో, అబుదాబి నుండి మనకి ఫ్లైట్ కాబట్టి అబుదాబి టు గోవా ఫ్లైట్, మళ్ళీ గోవా నుండి హైదరాబాద్ అనమాట. గోవాలో లే ఓవర్ ఉంది. జస్ట్ 1 అవర్ 1.5 అవరేలేండి. ట్యాక్సీ అయితే వచ్చేసిందనమాట. జస్ట్ మనం బుకింగ్ అలాంటివి ఏం చేసుకోక్కర్లేదు ఇక్కడ. ఇంటి ముందే చాలా తిరుగుతాయి. సో, బుకింగ్ అవసరమే లేదు. సో, లగేజీ కూడా మళ్ళీ నాకు హెల్త్ బాలేదు, మళ్ళీ రాము ఎక్కడ ఇది రిస్క్ పడతాడని లగేజీ కూడా ఏం పెట్టుకోలేదనమాట. మా ముగ్గురి మీద అప్రాక్స్ 100 కేజీస్ వచ్చింది. మళ్ళీ బొంగడికి ఫుల్ ఫీవర్ కదా, మళ్ళీ బొంగాడిని కూడా టేక్ కేర్ చేయాలని లగేజ్ అయితే ఏం పెట్టుకోలేదనమాట. సో, ఇంకా ట్యాక్సీ అయితే ఎక్కేసాం. ట్యాక్సీలో మ్యాక్సిమం లగేజ్ ఉంది కాబట్టి ట్యాక్సీ ప్రిఫర్ చేసాం. కానీ మామూలుగా అయితే నడిస్తే ఒక 10 మినిట్స్, ట్యాక్సీ ఎక్కితే 5 మినిట్స్ కూడా పట్టదులే అండి. ఇంకా కొంచెం ఎండ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా షార్జాలో ఉన్న జబ్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ నుండి బస్సు ఏ టైమింగ్ ఏంటి, ఎక్కడ ప్లాట్ఫారం, మీరు ఇక్కడే ఉండండి నేను కనుక్కొస్తానని రాము వెళ్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది నాకైతే చూస్తుంటే. సో, చక్కగా డబల్ డెక్కర్ బస్సెస్ కూడా ఉన్నాయి. నేను డబల్ డెక్కర్ బస్సు అయితే ఎప్పుడూ ఎక్కలేదు. ఎప్పుడన్నా ఎక్కాలి. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, అవి డబల్ డెక్కర్ బస్సు, ఇవేమో చిన్నవి మామూలు నార్మల్ బస్సులు అనమాట. అన్ని బస్సెస్లో ఏసీ అయితే కామన్. ఇదే డబల్ డెక్కర్ బస్సు, బ్లాక్ది ఉంది కదా. రాముని అదే అంటున్నా, ఎప్పుడైనా ఎక్కేసేయాలి ఇది డబల్ డెక్కర్ బస్సు అని. సో, బస్సు అయితే ఎక్కేసాము. షార్జా నుండి అబుదాబికి బస్ స్టాప్కి మనకి 35 దీరం తీసుకుంటున్నారు పర్ హెడ్. సో, అంటే మన ఇండియా కరెన్సీలో 750 రూపీస్ అనమాట. బుంగడికి కూడా సీట్ వచ్చేసింది. దానికైతే టికెట్ లేదులేండి. ఇంకా బుంగడి నేను ఇక్కడ కూర్చుంటా అంటే కూర్చుందనమాట. ఇంకా చూసేస్తుంది అన్నీ ఏంటిది అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. దానికి అంత ఫీవర్ ఉన్నా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, మనకు భయం వేస్తుంది. సో, షార్జా నుండి అబుదాబికి వెళ్ళే బస్ రూట్లో ఇలా మన దుబాయ్ ఫ్రేము, బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేయచ్చు 35 దీరం పెడితే. ఈవెన్ అబుదాబికి వెళ్తే పైనాపిల్ బిల్డింగ్ ఇవన్నీ కనిపించేస్తాయి. నాకు భలే అనిపిస్తాయి, అన్నీ భలే కనిపిస్తాయి, బోర్ కొట్టదు అనిపించింది. ఇది ఫ్యూచర్ మ్యూజియం అనమాట. సో, నేను ఎందుకు ఎమర్జెన్సీగా వస్తున్నానని చెప్తాను. బికాజ్ నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక 3rd మంత్ వచ్చి ఇంకా 1 డే ఇంకంతే. 3rd మంత్ వస్తుంది అనగా నాకు బేబీ మిస్క్యారీ అయిపోయిందనమాట. ఎందుకు అంటే బేబీ గ్రోత్ లేకపోవడం వల్ల. అండ్ ఇది వచ్చేసి దుబాయ్లో ఉండే వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా. దుబాయ్లో ఉండే వాళ్ళకి కొత్తగా వస్తారు కదా, లేదా అబుదాబి నుండి మాలాగా షార్జా షిఫ్ట్ అయ్యే వాళ్ళకి కంపల్సరీ ఏం లేదులే, హస్బెండ్స్కి వీసా చేంజ్ అయిపోద్ది ఆబ్వియస్లీ. సో, వైఫ్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి, లేదా కొందరైతే అదే వీసాని కూడా కంటిన్యూ చేస్తారేమో, మేబీ నాకైతే తెలీదు. మేము అబుదాబి వీసా క్యాన్సిల్ చేసేసి షార్జా వచ్చినప్పుడు షార్జా వీసా తీసుకున్నాం అనమాట. వీసా అండ్ ఇన్సూరెన్స్ అన్నీ తీసుకున్నాము. మాట్లాడుతూ ఉండగా అబుదాబి కూడా వచ్చేసింది. ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. మిస్ అయిపోతుంది అబుదాబిని. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో వచ్చేసామండి. సో, కమింగ్ టు టాపిక్. సో, నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా కాబట్టి ఫెబ్లో ఇన్సూరెన్స్ తీసుకున్నా. 1 ఇయర్ వరకు నాకు మెటర్నిటీ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏవి కవర్ అవ్వవు అనమాట. మెడిసిన్ కానీ అపాయింట్మెంట్ కానీ ఏది కవర్ అవ్వదు.
మిగతా రిమైనింగ్ అన్నీ ఈ హెల్త్ ఇష్యూస్ కవర్ అయిపోతాయి. సో, మాకు ఆ విషయం తెలీదు. అండ్ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి సో, నాకు మిస్‌క్యారీ అయిపోయిందని బేబీ చెప్పేసింది. నేను 5,000 ఓపీ పే చేసి మిస్‌క్యారీ అయిపోయిందని బేబీ చెప్పింది. బట్ అబార్షన్‌కి మన ఇండియా కరెన్సీలో దగ్గర దగ్గర 2,00,000 అడిగారనమాట. సో, నేను ఇండియా రావడానికేమో ఫుల్లు బ్లీడింగ్ అలా అవుతుంది కాబట్టి ఈ టైంలో జర్నీ చేయడం మంచిది కాదన్నారు. 1 వీక్ స్టే చేసి అప్పుడు వెళ్ళి క్లీన్ చేయించుకోండి అని చెప్పారనమాట. మా ఫ్రెండ్ చెప్పింది ఇలా సజెషను. బికాస్ షీ ఈజ్ నర్స్ అనమాట. యూఏఈ గవర్నమెంట్ అలా నర్స్ కాబట్టి తను చెప్పడం వల్ల ఇంకా 1 వీక్ స్టే చేసాము. ఈ 1 వీక్ గ్యాప్‌లోనే మా మావయ్యకి హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, తనకి హార్ట్ అటాక్ రావడం, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇంకా రాము ఇంకా ఎమర్జెన్సీగా రావాలి అలా అని అంటే ఇంకా సరే అని ఇంకా ఇండియా అన్‌ప్లాన్డ్‌గా జస్ట్ 3 డేస్ ముందే టికెట్స్ బుక్ చేసుకుని మా ఫ్రెండ్ టికెట్స్ బుక్ చేశారనమాట. బుక్ చేసుకుని ఇంక వచ్చేసాం. చూస్తుండగా ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాం. హడావిడి అయిపోయింది. యాక్చువల్లీ అబుదాబిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా కలిసి వద్దాం అనుకున్నాం. బట్ మాకైతే టైం సరిపోలేదన్నమాట. సో, ఇంకా రాము అయితే నేను కూర్చున్నాను. రాము అయితే బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసేసి ఇంకా చెక్ ఇన్ టైంకి నేను వెళ్ళాను అనమాట. జస్ట్ ఇంకా బూంగాడైతే రాళ్ళు ఏరుకుంటుంది ఇక్కడిక్కడ. అలా అందుకని ఎమర్జెన్సీగా రావడం జరిగిందనమాట. 2,00,000 మనం ఎందుకు అబార్షన్‌కి ఇలా ఆ అబార్షన్ కూడా చేయడానికి మన యూఏఈ సంథింగ్ అప్రూవల్ అవన్నీ తీసుకోవాలంటండి. సో, ఇదైతే చాలా సఫర్ అయ్యాను నేనైతే. బట్ నేను 1 వీక్ చాలా హెల్త్ వల్ల చాలా సఫర్ అయిపోయాను. బట్ నా ఫ్రెండ్సే దివ్య, జ్యోతి, అస్మా వీళ్ళందరూ నాకు శ్వేత గారు, సబిత గారు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే ఇంటికొచ్చి ఇంకా దివ్య, అస్మా, జ్యోతి అయితే చెప్పక్కర్లేదు. నాకు ఇంక బ్రేక్‌ఫాస్ట్ కానుండి మొత్తం వాళ్ళే చూసారు 1 వీక్. చాలా చాలా టేక్ కేర్‌గా చేశారు. ఇంకేమన్నా కావాలా? ఇంకా ఏంటి? ఒక్కదానివే ఉన్నాం. మనమే కదా అని చాలా బాగా చూసారు నన్నైతే. ఎప్పటికీ మర్చిపోలేను ఆ రుణం. ఓకే. ఇక్కడొచ్చేసరికి క్యాబిన్ చెక్ ఇన్ అయిపోయాము. మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా జస్ట్ అబుదాబి ఎయిర్‌పోర్ట్ రెనోవేషన్ చేశారు కాబట్టి మేము ఇంతకు ముందు వచ్చినప్పుడే చాలా రెనోవేషన్ చేసేసారులెండి. అమ్మో! చాలా పెద్దగా ఉంది. దుబాయ్‌లో మనకి ఎయిర్‌పోర్ట్ ఎలా ఉందో సేమ్ అబుదాబిలో కూడా అలాగే అనిపించింది. సో, ఇన్‌కేస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా వీల్ చైర్ అనేది ప్రిఫర్ చేయండి. లేకపోతే చాలా చాలా దూరం నడవాల్సొస్తుంది. చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగే వాళ్ళు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కూడా వీల్ చైర్ ప్రిఫర్ చేయండి. బికాజ్ ఎక్కువ నడక ఉంటుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ కదా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూస్తున్నాము. రాము అంత యాక్టివ్‌గా ఉన్నాడు అనుకోకండి. నాకు హెల్త్ బాలేదు. బుంగాడికి హెల్త్ బాలేదు కాబట్టి కొంచెం జోక్స్ చేస్తూ నన్ను ఎంగేజ్ చేస్తున్నాడనమాట. ఇలా చక్కగా మొక్కలు కూడా పెట్టేశారనిపించింది. సో, నాకు ఏంటి స్టైల్‌గా వస్తున్నావు అనుకోకండి. నాకు ఈ డ్రెస్ చాలా కంఫర్ట్. సో, మా ఎయిర్‌పోర్ట్‌లో మందు చాలా చీప్ అంట. చీప్ ఎక్కడలేండి. ఒక్కొక్కటైతే రేట్ చూసాను 4,00,000, 5,00,000 ఉంది. అమ్మ బాబోయ్! ఇంత రేట్ ఉంటదా అనిపించిందనమాట నాకైతే. సో, నీ తాగుతావా? తాగు, ఒకటి తీసుకో, టేస్ట్ చెయ్యి అని నన్ను ఆట పట్టిస్తున్నాడనమాట రాము. 2,400 దీరమ్స్ అంట. ₹1,00,000 మన ఇండియా కరెన్సీ అలా ఉన్నాయి. ఇదొచ్చేసి జోకినండి. ఇది నెయిల్ పాలిష్ ఇలా పక్కన షాప్ ఉంది. సో, వాళ్ళు ఇలా డెకార్ చేశారు. దీన్ని ఎవడో చూసారా పీకేశారు. నేను కూడా తీద్దామంటే అందులో నెయిల్ పాలిష్‌లు ఎక్కడా లేవనమాట. సో, ఇవన్నీ నెయిల్ పాలిష్‌లే పెట్టారు. ఎవరో నా దగ్గోళ్ళే తీసేసుంటారు. ఎక్కువ దూరం నడవకుండా ఇలా ఉంటాయన్నమాట. దీని మీద నిలబడితే వెళ్ళిపోవచ్చు చక్కగా. మాకు గోవాలో లే ఓవర్ కాబట్టి అబుదాబి నుండి గోవాకెళ్ళాలి. చాలాసేపు కూర్చోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఇక్కడే రెస్ట్ తీసుకుంటాము. ఎక్కువసేపు అని కాదులేండి. ఇది వచ్చేసి స్మోకింగ్ ఏరియా. రాము ఇంకా నేను స్మోక్ చేస్తాను అని నాతో జోక్ చేస్తూ ఇలా కాల్చాలి అని చెప్తున్నాడు. అలవాటు ఉన్నోళ్ళు కూడా ఇలా చేయరేమో నాకు తెలిసి. ఇంకా ఇలా జస్ట్ ఇలా హ్యాండ్ పెడితే అదే ఓపెన్ అయిపోతుంది. సెన్సార్ అనుకుంటా మేబీ. ఇలా హ్యాండ్తో పెడితే ఇంకా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఎయిర్‌పోర్ట్‌లో ఇలా స్మోకింగ్ జోన్ కూడా ఉంటుందన్నమాట.
ఇంకా భూమిగాడి కాసేపు ఎత్తుకోమంటుంది, కాసేపు దింపమంటుంది. బాపు రాము కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు. ఇంకా అలా ఎయిర్పోర్ట్లో అలా 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 ఇంకా టైం స్పెండ్ చేసేసి ఇంకా బుంగడికి ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఫుడ్ పెట్టేద్దామని ఇంకా పులిహోరను కొంచెం ఏమంటారు మామూలుగా ఎగ్ రోల్ చేసుకొచ్చా అనమాట. చపాతీలో ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసి కొంచెం సలాడ్స్ లాగా వెజ్ సలాడ్స్ పెట్టేసి ఇంకా రోల్ చేసుకొచ్చా అనమాట. రాము ఎగ్ రోల్ తినేసాడు. ఇంకా నేను కొంచెం పులిహోర తిన్నాను అనమాట. బేసిక్గా పులిహోర కూడా తినకూడదంట, బట్ తినేసాను అనమాట. సో బుంగడికి వచ్చేసి లైక్ బాయిల్డ్ వెజిటేబుల్స్ను ప్రొమోగనెట్ అవి తీసుకొచ్చాను. ఇలా లేవర్ ఉంటుంది కాబట్టి అబుదాబీలో మ్యాక్సిమం ఇంక ఇలా చాలా ఉంటాయి అనమాట ఇలా పడుకుంటానికి. ఈ చైర్స్ అయితే భలే నచ్చినాయి, నాకైతే బాగా నచ్చేసి. ఈవెన్ నేను ఫుడ్ వీడియో కూడా తీయలేదు, చూస్తూ టైం అయితే అయిపోయిందిలేండి. ఇంకా కమింగ్ టు ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం మేము. ఇదే కొంచెం తక్కువ ఉంది అన్ని ఫ్లైట్లలో కన్నా. ఐ థింక్ 1 month బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది కదా, మేబీ అందుకే తక్కువ ఉందేమో. మేము ఎప్పుడు ఎయిర్ ఇండియా ఇంతవరకు ఎక్కలేదు. ఇద్దరు ఎక్కితే ఇతియాదు లేదా ఇండిగో లేదా ఎయిర్ ఫ్లై ఎక్కుతాం, కానీ ఇదైతే ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా ఇది తక్కువ ఉంది కదా ఇంకేం చేస్తామని నేనైతే చాలా భయపడ్డాను. రాము అయితే ఏమైందిలే మన ముగ్గురం ఉన్నాం కదా ఏదన్నా అవని ఏం కాదులే అంటున్నాడు. వీడియో అలా అలా తీశాను, కొంచెం భరించండే. అయితే ఫ్లైట్ అయితే బాగానే అనిపించింది. ఇంకా ఏమన్నా రెనోవేషన్ చేశారో ఏమన్నా మార్చారో ఏమో తెలియదు, కానీ సీట్లు కానీ అన్నీ బాగానే ఉంది. స్పేస్ ఎక్కువ అనిపించింది నాకు ఎయిర్ ఇండియా కంపేర్ టు ఇండిగో. సీట్లు కూడా బాగున్నాయిలేండి. ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా ఎగురుతుంది అనమాట. ఇప్పుడు నేను చాలా భయపడ్డా, బుంగడేమన్నా ఇలా కొంచెం ఇయర్ పెయిన్స్ వస్తాయి కాబట్టి భయపడ్డాను. బట్ అయితే అదేం భయపడలేదు, చక్కగా ఆడుకుంది అనమాట ఇష్టంగా. ఇంకా నేను ఫ్లైట్ ఎక్కగానే ఇక నేను ఫ్లైట్ ఎగిరేటప్పుడు నాకు చాలా చాలా భయం. అందులోని ఈసారి ఇంకా భయం వేసేసింది అనమాట. అమ్మో ఎయిర్ ఇండియా అని ఒక ఇన్సిడెంట్ విన్నాక అదే భయం వేసేస్తుంది కదా. నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారా ఎప్పుడు అదే ఆలోచించడం, అమ్మో అని ఎంత భయం వేసిందో. అమ్మ ఎలాగైతే ఎగిరామన్నమాట పైకి. ఏంటో అంటే ఫ్లైట్ ఎక్కడానికైనా అదృష్టం ఉండాలి, దిగడానికైనా అదృష్టం ఉండాలని ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, అలా అనిపించింది. సో ఇది తీరా చూస్తే ఇంకొక వీడియో క్లిప్ తీయలేదన్నమాట, అది ఇక్కడ యాడ్ చేసా. బుంగాడు ఇంకా ఫ్లైట్ ఎక్కగానే నాదే ఇంకా చేయరని ఫిక్స్ అయిపోయింది దాని సీటు. యాక్చువల్లీ మనకి 2 years బిఫోర్ అయితే మనకి ఫ్లైట్ టికెట్ ఉండదు. బట్ 2 years తర్వాత ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా కానీ టికెట్ ఉంటుంది. సేమ్ 2 years బిఫోర్ 2 years బిఫోరు 2 కంప్లీట్ అవుతే టికెట్ ఉంటుంది, కంపల్సరీ ఫ్లైట్ టికెట్ ఉంటుంది. 2 కంప్లీట్ అవ్వకుండా ఉంటే పిల్లలకి ఇంకా టికెట్ ఉండదు అనమాట. బట్ ఒక్కొక్క ఫ్లైట్ 2 బిలో అయినా 7 kgs అలా ఇస్తుంది, ఒక్కొక్కటి ఇవ్వదు. 2 కంప్లీట్ అయిపోతే ఇంకా మనం టికెట్ కొనుక్కోవాలి. 30 బ్యాగ్ క్యాబిన్, 30 బ్యాగ్ చెక్కిన్, 7 క్యాబిన్, 30 చెక్కిన్ ఇవి ఇస్తారు. ఫ్లైట్ ఎగరంగానే ఇంకా ప్రాణం చల్లపడింది అనమాట. ఇంకా ఫుడ్ అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ వేపుకుని వచ్చాము. జ్వరం అయినా దానికి ఇష్టమైన ఫుడ్ తింటే చాలని. రాముకేమో నైట్ పెరిగి మిగిలిపోతే ఐస్ క్రీమ్ డబ్బాలో వేసుకొచ్చేసాను అనమాట. దాంట్లో దానిమ్మ గింజలు వేసుకుని తినేస్తున్నాడు. రాము ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి తిండు. ఈ ప్రొమోగనెట్ అవే తినేసాడనమాట. నా ఫేస్ కూడా చాలా మారిపోయింది, ఎందుకంటే కొంచెం నైట్ కూడా నిద్ర లేకపోవడం. ఫ్లైట్లో అస్సలు పడుకోను. ఎవరైనా జర్నీలో పడుకుంటారా చెప్పండి, అదే అడుగుతున్నారు రాముని. ఎయిర్ ఇండియా ఎక్కావు ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటని. కొంచెం రాము కూడా ఒక్కొక్కసారి డల్గా ఉంటాడు, ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉంటాడు అనమాట. అవి గుర్తొస్తాయి ఇంటికాడ ఇలా అవన్నీ గుర్తుకొస్తాయి కదా. మా మామయ్య గారికి ఇలా హెల్త్ బాగాలేదు కదా, అలాంటప్పుడు నేను నవ్విస్తాను. నేను హెల్త్ బాగోనప్పుడు రాము నవ్విస్తాను అనమాట. ఇప్పుడైతే బాగానే ఉంది మా మావయ్యకి. బట్ కొంచెం రాముకి హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ మేము వెకేషన్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది. సో కొంచెం హాస్పిటల్ చుట్టూనే తిరిగేస్తున్నాంలేండి. ఇప్పుడు స్టిల్ విజయవాడలోనే ఉన్నాయి, ఇంకా మా అత్తగారి ఇంటికి కూడా వెళ్ళలేదు అనమాట.
సో మా అత్తగారు కూడా విజయవాడలోనే ఉన్నారు హాస్పిటల్లో. సో ఇది వచ్చేసి గ్రీన్ టీ బ్యాగ్స్, మీరు షార్ట్ వీడియో చూసుంటారు. సో ఏ టీ అయినా 200 రూపీస్ అనమాట. సో చక్కగా హెయిర్ హోస్టర్స్ వాటర్ ఫ్రీ ఇస్తారు, హాట్ వాటర్ కూడా ఇస్తారు. కాబట్టి జస్ట్ ఇలా డిప్ చేసుకుని తాగేయడమే. రాముకి అలవాటు అయిపోయింది. మేఘాలు చూసారా ఎంత బాగా ఉందో. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తుంది అనమాట. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తున్నాయి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా కావాలి ఇప్పుడు. ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. దుబాయ్లో దర్శని.